కేటీఆర్ కు హరీష్ రావుకు పొసుకుతలేదు. ఎన్నడో ఒకప్పుడు హరీష్ రావు వేరే పార్టీలకు పోతాడు, లేకుంటే కొత్త పార్టీ పెడతాడు అని పుకార్లు వస్తున్నాయి, వచ్చినాయి కూడా. దాని మీద హరీష్ రావు గట్టిగానే సమాధానం ఇచ్చిండు విలేకరులకు. ఆయన ఎవరికన్నా అనుమానం ఉంటే ఇగో గీ వార్తను చెవుల రిక్కించి నుండ్రి అని అన్నట్టు చేస్తున్నారు బావ బామ్మర్తులు. ఇప్పటికే బావ బామ్మర్దులు ఇద్దరు షెరో పక్క వాయించుతున్నారు అని సీఎం చెప్పిండు కదా అప్పట్లనే. అయితే ఇప్పుడు ఇంకింత డోస్ పెంచి కాంగ్రెస్ సర్కార్ను 2 దిక్కుల కాదు 4 దిక్కుల వాయించే ఉపాయం చేస్తున్నారట కేటీఆర్ హరీష్ రావులు. వీళ్ళిద్దరితో పాటు ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకొని పోరాటం చేసేటానికి ఉపాయాలు వేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొలువులు చేసేటోళ్ళకి ఇస్తానన్న హామీలు ఏంటి, ఎగ్గొడుతున్నాయి ఏంటి అనే దాని మీద గట్టిగా పోరాటం చేసేందుకు కేటీఆర్ హరీష్ రావులు ఎత్తులేస్తున్నారట. నన్ను కోసిన నయా పైస లేదంటే నడవది, ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు ఊదరగొట్టి ఇప్పుడు ఊహు అంటే కుదరది అనేటట్టు పోరాటానికి సిద్ధమవుతున్నారట. అదొక్కటే కాదు, కాళేశ్వరం మీద కథలల్లి రైతులకు నీళ్ళెగ్గొట్టిండ్రు. ఎప్పటికంటే ఈసారి యాసంగి పంటలు తక్కువ వండినాయి. ఆ మాత్రం వండిన వడ్లను కూడా కొనే దిక్కు లేదు ఐకేపీ సెంటర్లల్లా. కాబట్టి నీటిపారుదల ముచ్చట్ల మీద ముందు ఎసొంటి పోరాటం చేయాలనే మంచి ప్లాన్ తోని ముందటికి పోవాలని అనుకుంటారట. ఉద్యోగ సంఘాల లీడర్లతోని చర్చలు జరిపి సర్కార్ను సతమతం అయ్యేటట్టు చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరేటట్టు చేయాలని వ్యూహాలు రచించిండ్రట. విడిపోతారు, చెడిపోతారు, ఎన్నో రోజులు కలిసి ఉండరు అని హరీష్ రావును కేటీఆర్లను ఎంత విడదీయాలని చూస్తే వాళ్ళు అంతకంటే ఎక్కువ దగ్గర అవుతున్నారు, ఎంత చెడగొట్టాలని చూస్తే అంతకంటే ఎక్కువ బలంగా కలిసి నడుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బండిని 2 జోడెడ్ల తీరుగురికిస్తున్నారు. కాబట్టి కడమ పార్టీల కుట్రలు కూలిపోవుడు ఖాయమని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి కేటీఆర్ హరీష్ రావులు సర్కార్ మీద ఎంత డోస్ పెంచి పోరాటం చేస్తారనేది.